జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జనవరి 13 నుంచి 16 వరకు ఈ సెలవులు ఉంటాయని తెలిపింది. అయితే 17వ తేదీన జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటన వెలువచ్చింది. అయితే సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. జూనియర్ కళాశాలలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. జనవరి 13 నుంచి 16వ తేదీ వరకు ఈ సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపింది. ఇక 17వ తేదీన జూనియర్ కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సంక్రాంతి సెలవుల సమయంలో ఎలాంటి కాలేజీలైనా ఎలాంటి తరగతులు నిర్వహించరాదని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి. ఇంటర్ బోర్డు ప్రకటించిన నేపథ్యంలో కొన్ని కాలేజీలు కూడా తెలియకుండా తరగతులు నిర్వహిస్తాయి. వాటిపైన ఇంటర్ బోర్డు ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? తెలంగాణలో సంక్రాంతి సెలవు సంబంధించి ఇప్పటికే విద్యాశాఖ పాఠశాల యాజమాన్యాలు ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డు అయితే సంక్రాంతి హాలిడేస్ 12th నుంచి 16th వరకు 17th వరకు ప్రకటించింది. అయితే ఇదే తరహాలో ఈ రోజు ఇంటర్ బోర్డు కూడా సంక్రాంతి సెలవులను డిసైడ్ చేసి అతనికి ఈ మంత్ 13th 16th వరకు 17th నుంచి కాలేజెస్ రీఓపెన్ అన్నట్టుగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ అయితే జారీ చేసి దీనికి సంబంధించి యాక్చువల్గా ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ కావచ్చు సైడ్ ఇంటర్ బోర్డు కావచ్చు హాలిడేస్ ప్రకటించినప్పుడు మాత్రం కొంత మేరకు కార్పొరేట్ యాజమాన్యాలు కార్పొరేట్ సంస్థలు ఈ హాలిడేస్ ని ఇక్కడ కూడా పాటించట్లేదు అని చెప్పేసి కొంత మేరకు అధికారులకి అయితే ఈ విషయం వెళ్ళడం. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పోటీ అంటే సమాజంలో ఉన్నటువంటి పోటీ నేపథ్యంలో కార్పొరేట్ సంస్థలు కూడా పుట్టగొడుగులు పుట్టుకురావడము, వాటికి సంబంధించినటువంటి రేట్లు కావచ్చు, ర్యాంకులు కావచ్చు, ఈ మేరకి కొంచెం వాళ్ళ పైన ఏదైతే కార్పొరేట్ వాటికి సంబంధించిన ర్యాంకింగ్ నేపథ్యంలో కొంచెం స్టూడెంట్స్ పైన ఎక్కువ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. ఇందుకు అనుగుణంగానే అంటే ఏదైతే పిల్లలు ఒత్తిడికి గురవుతారో వాళ్ళు కొద్దిగా తక్కువగా ఉన్నటువంటి ఏదైతే కొంచెం వీక్ గా ఉన్నటువంటి మైండ్ సెట్ కొంచెం మెంటల్ గా కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళు కూడా ఈ ఒత్తిడి తట్టుకోలేక చాలా సందర్భాలలో ఆత్మహత్యలు కూడా పాల్గొంటారు. అయితే ఇలాంటి ఒత్తిడి ఉండకూడదు అంటే కొద్ది మేరకు వాళ్ళకి విశ్రాంతి రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే ఎప్పుడైనా కూడా గవర్నమెంట్ హాలిడేస్ ప్రకటించినప్పుడు కంపల్సరీ ఇవ్వాల్సిందే, జారీ చేయాల్సిందని చెప్పేసి ఇంటర్ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి బోర్డు కావచ్చు చెప్తున్నప్పటికీ కూడా కొన్ని కార్పొరేట్ సంస్థలు వాటిని అంటే విస్మరించడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచి కూడా ఏదైనా సరే విద్యా సంస్థలు గవర్నమెంట్ హాలిడేస్ ప్రకటించినప్పుడు అది ప్రైవేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు ప్రతి ఒక్కరు హాలిడేస్ ని కంపల్సరీ పాటించాల్సిందే. లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి సర్టిఫికేషన్ ని క్యాన్సిల్ చేస్తాము అంటే సంస్థకు ఉన్నటువంటి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో సర్టిఫికేట్స్ కావచ్చు
సంస్థను అంటే దాని యొక్క గుర్తింపును మేము తీసుకొస్తామని చెప్పి తీసుకొచ్చిన అధికారులు కూడా చెప్పడం జరిగింది. కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఈ నియమాలను పాటించాలి. ఎందుకంటే ఇప్పుడున్న నేపథ్యం, ఇప్పుడు కొంతమంది చాలా వరకు కూడా పల్లెల నుంచి వచ్చి చాలా మంది పట్టణాల్లో ఈ కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుకోవడము, ఒక సైడ్ నుంచి అంటే ఇన్ని రోజులు తల్లిదండ్రుల దగ్గర తిరిగి అక్కడ చదువుకున్న విద్యార్థులు కొంచెం పోటీతత్వం పెరిగి దానికి అనుగుణంగానే హైదరాబాద్ లో కావచ్చు ఇంకా పట్టణ నగరాల్లో చదువుకోవడం, హాస్టల్స్ లో ఉండి కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకున్న వాళ్ళకి కొంచెం ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా ఊర్ల నుండి వచ్చి ఉంటారు కాబట్టి కొంత మేరకు వాళ్ళ కుటుంబ సభ్యులను కావచ్చు, పేరెంట్స్ కావచ్చు మిస్ అవుతున్నామనే ఒక ఫీలింగ్ ఒక సైడ్ ఉంటాయి. ఇంకొక సైడ్ పాఠశాల అంటే విద్యా సంస్థల దగ్గర ఉన్నటువంటి ఒత్తిడి వల్ల కూడా చాలా వరకు వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొని ఇట్లాంటి ఆత్మహత్యలు పాల్గొనడం కానీ ఇంకొన్ని సిచ్యువేషన్స్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇట్లాంటి జరగకూడదు కాబట్టి కంపల్సరీ హాలిడేస్ ప్రకటిస్తే కొంతమేరకు పేరెంట్స్ మళ్ళీ కలిసిపోవడం కావచ్చు, కొంతమేరకు రిలాక్సేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు అంటే ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ ఫెబ్ నుంచి ఎగ్జామ్స్ అంటే ప్రాక్టికల్స్ ఇంటర్నల్స్ కావచ్చు, ప్రాక్టికల్స్ కావచ్చు వస్తున్న నేపథ్యంలో కొన్ని కార్పొరేట్ సంస్థలు హాలిడేస్ ప్రకటించవు. వాళ్ళకి హాలిడేస్ ఇవ్వకుండా కంపల్సరీ తరగతులు నిర్వహిస్తాయని చెప్పేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ప్రతి ఒక్క సంస్థ విద్యా సంస్థలు ఖచ్చితంగా హాలిడేస్ ప్రకటించాలని చెప్పి కొంత మేరకు ఇంటర్ బోర్డుతో సహా ఎస్ఎస్సి బోర్డు కూడా అయితే స్కూల్కి సంబంధించి విద్యా సంస్థలకు సంబంధించి కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందని చెప్పేసి ఒక ఇష్యూ జారీ చేస్తారు. ఒకవేళ అతిక్రమిస్తే కనుక ఆ సంస్థల పైన ఏదైతే ఆ యాజమాన్యాల పైన ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే ఉంటాయి. వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ ని క్యాన్సిల్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. థ్యాంక్ యూ భవిత.